అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 16th February మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నికే 0.15% మీద నష్టాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్, షాంఘై రెండు కూడా 30% నుంచి 1.5% వరకు నష్టాలతో అయితే కొనసాగుతున్నాయి. జపాన్స్ ఎకానమీ అవాయిడ్స్ టెక్నికల్ రెసెషన్ బట్ ఫోర్త్ క్వార్టర్ రీబౌండ్ మిసెస్ ఎక్స్పెక్టేషన్స్. జపాన్ ఎకానమీ 4వ క్వార్టర్లో కేవలం 0.1% మేర మాత్రమే వృద్ధి నమోదు చేసింది. బట్ మార్కెట్స్ అందుకు భిన్నంగా లైఫ్ టైమ్ హైస్ దగ్గర, రికార్డ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నప్పటికీ జపాన్ ఎకానమీ మాత్రం ఆల్మోస్ట్ రెసెషన్ దగ్గర ఉంది. ఎందుకంటే వరుసగా ఎలాంటి వృద్ధి నమోదు చేయకుండా తిరోగమన వృద్ధిని నమోదు చేయడంతో పాటు టెక్నికల్గా మొన్న కేవలం 0.1% మేర మాత్రమే, దట్టు అదొక బ్లిప్ లాగా కనిపించింది. కానీ బట్ సంహౌ రెసెషన్లో ఉన్నప్పుడు కూడా మార్కెట్స్ మాత్రం అనూహ్యంగా లాభాలతో ట్రేడ్ అవుతుండడం, రికార్డ్ స్థాయిల దగ్గర ట్రేడ్ అవుతుండడం అనేది కొద్దిగా విభిన్నమైన పరిస్థితి. అండ్ గోల్డ్ $5,046 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ $77 దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్దగా మొమెంటం ఏం లేదు అటు గోల్డ్లో అయినా సిల్వర్లో అయినా. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి 5,000 to 5,100 ప్రైస్ బ్యాండ్లో గోల్డ్ అండ్ 75 to 82 ఆల్మోస్ట్ 6 లెవెల్స్ దగ్గర సిల్వర్ ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్స్ దగ్గర క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ ఆల్మోస్ట్ $65,000 నుంచి $70,000 మధ్య ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 2% డౌన్. మిగిలిన క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 10% దాకా బలహీనత అయితే కొనసాగుతుంది. మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ అప్డేట్ ప్రకారం మనం చూస్తే, స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ నిన్న అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో టేస్ట్ బైట్ ఈటబుల్స్ రెవెన్యూ ఆల్మోస్ట్ 1% డౌన్, నెట్ ప్రాఫిట్ మాత్రం 35% మేర వృద్ధి నమోదు చేసింది. ఎబిటా మార్జిన్స్ 12.5% నుంచి 15% పెరిగాయి. అండ్ విక్రాన్ ఇంజనీరింగ్ రెవెన్యూ 0.5% మేర పెరగగా ప్రాఫిట్స్ దాదాపు 38% డౌన్. అనుపమ్ రసాయన్ రెవెన్యూ 32% మేర వృద్ధి చెందగా నెట్ ప్రాఫిట్స్ దాదాపు 74% మేర వృద్ధి నమోదైంది. ఎబిట్ మార్జిన్స్ మాత్రం 32 నుంచి 25%కి దిగి వచ్చాయి. భన్సాల్ ఇంజనీరింగ్ రెవెన్యూ 13% డౌన్, నెట్ ప్రాఫిట్ దాదాపు 3.5% మేర వృద్ధి నమోదైంది. రెలిగేర్ ఎంటర్ప్రైజ్ 45 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది. ఎబిట్ లాస్ 62 కోట్ల రూపాయల నుంచి 95 కోట్ల రూపాయలకి లాస్ పెరగడం చూస్తున్నాం. పీటీసీ ఇండస్ట్రీస్ రెవెన్యూ 150 కోట్ల రూపాయలుగా నమోదైంది. గతంలోని 67 కోట్ల రూపాయలతో చూస్తే ఎబిట్ దాదాపు 62% మేర వృద్ధి నమోదు చేసింది. ఎబిట్ మార్జిన్స్ మాత్రం 22 నుంచి 16%కి దిగి వచ్చాయి. ప్రాఫిట్స్లో దాదాపు 30% మేర వృద్ధి నమోదైంది. అహ్లువాలియా కాంట్రాక్ట్స్ రెవెన్యూ 12% ప్లస్, నెట్ ప్రాఫిట్ దాదాపు 10% ప్లస్. ఎన్బిసిసి 7.7% రెవెన్యూ ప్లస్ అండ్ నెట్ ప్రాఫిట్ దాదాపు 40% ప్లస్. ఓలా ఎలక్ట్రిక్ రెవెన్యూ 55% మేర క్షీణించింది. 1,050 కోట్ల రూపాయల నుంచి 470 కోట్ల రూపాయలకు రెవెన్యూలో క్షీణత నమోదవగా నష్టాలు 564 కోట్ల రూపాయల నుంచి 487 కోట్ల రూపాయలకి నష్టాలు దిగి వచ్చేది ఒకటి ఓలా ఎలక్ట్రిక్లో మనం ప్రధానంగా. అకమ్ డ్రగ్స్ రెవెన్యూ 15% ప్లస్, నెట్ ప్రాఫిట్ దాదాపు 2% ప్లస్. ఐఆర్బి ఇన్ఫ్రా రెవెన్యూ 8% తగ్గగా, అంటే 8% డౌన్. అలాగే నెట్ ప్రాఫిట్ మాత్రం దాదాపు 100% మేర, 97% మేర నెట్ ప్రాఫిట్లో క్షీణత నమోదైంది. టోరెంట్ ఫార్మా రెవెన్యూ మనకి ఆల్మోస్ట్ 18% పెరగ్గా నెట్ ప్రాఫిట్స్లో దాదాపు 27% దాకా ప్లస్ మనకు కనిపించింది. సో ఇలా చాలా స్టాక్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీల జాబితాలో ఉన్న. ఇండిగో రెవెన్యూ 5% దాకా ప్లస్, నెట్ ప్రాఫిట్లో కేవలం 1% మేర మాత్రమే వృద్ధి నమోదైంది. నారాయణ హృదయాలయ రెవెన్యూ 61% మేర పెరగ్గా ప్రాఫిట్స్ మాత్రం 35% మేర క్షీణించాయి. బిట్ మార్జిన్స్ మాత్రం 6% మేర తగ్గాయి. 23 నుంచి 17%కి మార్జిన్స్ అయితే తగ్గాయి. కేఫిన్టెక్ రెవెన్యూ 20% ప్లస్, ప్రాఫిట్ మాత్రం ఫ్లాట్గా నమోదైంది. ఆజాద్ ఇంజనీరింగ్ రెవెన్యూ 32% ప్లస్, నెట్ ప్రాఫిట్ దాదాపు 45% దాకా ప్లస్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇవాళ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో డిక్సన్ టెక్నాలజీస్ ఎంటర్డ్ ఇంటూ ఏ జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ విత్ లాంగ్చీర్ ఇంటెలిజెన్స్ అండ్ డిక్స్టెల్ ఇన్ఫోకామ్. ఇది ఒక హుల్లీ ఓన్డ్ సబ్సిడీ ఒకటి వీళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కొత్త కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అండ్ సప్లై ఆఫ్ స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్లెట్స్ అండ్ ట్రూ వైర్లెస్ స్టీరియో సిస్టమ్స్ని ఈ కొత్త జాయింట్ వెంచర్ తయారు చేస్తుంది. ఎంసీఎక్స్లో రిషి నథానే ఆయన ఎండి అండ్ సిఇఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. నాట్కో ఫార్మాకి సిడిఎస్ సిఇఓ నుంచి ఒక ఆమోదం లభించింది ఇండియాలో సెమాగ్లూటైడ్ మార్కెట్ చేసుకునేందుకు. ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రాకి చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవేజ్ బోర్డు నుంచి 345 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. నేషనల్ ఫర్టిలైజర్స్ విజయ్పూర్లో 104 కోట్ల రూపాయలతో బెంటోనైట్ సల్ఫర్ ప్లాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారు.
రైల్టెల్ కార్ప్కి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి 92 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ జపాన్కి చెందిన కాటో వర్క్స్ అన్న కంపెనీతో ఒక జాయింట్ వెంచర్ ఒప్పందం కుదుర్చుకుంది ఫర్ హెవీ క్రెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. టీసీఎస్, ఓలా, రెలిగేర్, మనప్పురం ఫైనాన్స్ ఈ స్టాక్స్లో న్యూస్ బేస్డ్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. బీఎస్సీ హెస్ రిసీవ్డ్ అప్రూవల్ ఫ్రమ్ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ టు లాంచ్ డెరివేటివ్ కాంట్రాక్ట్ అంతా బీఎస్సీ ఫోకస్డ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ని లాంచ్ చేసుకునేందుకు సెబీ నుంచి అనుమతి లభించింది బీఎస్సీకి. టీసీఎస్, NCDX has entered into a long-term strategic technology partnership with TCS to power up its planned foray into equity and equity derivative segmentలకి NCDX అడుగు పెట్టేందుకు టీసీఎస్తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఒక 10 సంవత్సరాలకు సంబంధించిన అగ్రిమెంట్. ఇది హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ హ్యాస్ రిసీవ్డ్ లిస్టింగ్ అండ్ ట్రేడింగ్ అప్రూవల్స్ ఫ్రమ్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీ ఆఫ్ ఇట్స్ డీమర్జ్డ్ ఐస్ క్రీమ్ బిజినెస్. సో దానికి సంబంధించి 2 ఎక్స్చేంజ్ నుంచి అనుమతి లభించింది. వాళ్ళు డీమర్జ్ చేసిన దాన్ని మళ్ళీ లిస్ట్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ తన ఫినాన్షియల్ అలాగే ఇన్సూరెన్స్ బిజినెస్ని డీమర్జ్ చేయబోతోంది. సపరేట్గా డీమర్జ్ చేసి సపరేట్ లిస్టెడ్ ఎంటిటీస్గా వీళ్ళు మార్చబోతున్నారు. సో దీనివల్ల షేర్ హోల్డర్స్కి వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది అండ్ అలాగే స్ట్రాటజిక్ ఫోకస్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుందనేది రెలిగేర్ చెప్తున్న మాట. శ్రీరామ్ ఫైనాన్స్లో MUFG వాటా కొనుగోలు చేసే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పెద్దగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, 20% వాటా కొనుగోలుకి అని చెప్పి శ్రీరామ్ ఫైనాన్స్ వెల్లడించింది. అండ్ హైదరాబాద్కి చెందిన స్మాల్ క్యాప్ కంపెనీ నిహార్ ఇన్ఫో గ్లోబల్ ఒక డీసెంట్ సెట్ ఆఫ్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. కామర్స్ ప్లాట్ఫామ్తో పాటు కొత్తగా అలాగే గోల్డ్ విక్రయం చేసే బిజినెస్లోకి వీళ్ళు అడుగు పెట్టబోతున్నారు. సో ఇప్పుడైతే గోల్డ్ బిజినెస్ విపరీతంగా అలా గోల్డ్ కొనుగోలు చేయడానికి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా మొగ్గు చూపుతున్న తరుణంలో ఈ వ్యాపారంలో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ పేరుతో వీళ్ళ కొత్త ప్లాట్ఫామ్ని అయితే లాంచ్ చేస్తున్నారు. అండ్ దీనికి తోడు రెవెన్యూ కూడా దాదాపు 591 లక్షల నుంచి 900 లక్షలకి వ్యాపారం పెరిగింది. సో దీనికి సంబంధించి కొద్దిగా మీరు కూడా రీసెర్చ్ అయితే చేయండి. నిహార్ ఇన్ఫో గ్లోబల్ అన్న కంపెనీ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కంపెనీస్ Q3 ప్రాఫిట్ గ్రోత్ స్టేస్ ఆన్ ట్రాక్, కంటిన్యూస్ టు ఎక్స్పాండ్ ఇన్ డబుల్ డిజిట్స్, రెవెన్యూ గ్రోత్ హైయెస్ట్ ఇన్ 6 క్వార్టర్స్. సో జిఎస్టీ రెజిగ్ నేపథ్యంలో కొన్ని కంపెనీస్ కొన్ని సెక్టార్స్ దీని నుంచి బెనిఫిట్ పొందుతున్నాయి. Q3 ప్రాఫిట్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న కంపెనీస్ రిజల్ట్స్ వరకు మనం చూసుకున్నట్టయితే ఆన్ ట్రాక్ ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే KKR ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ KKR రాబోయే 10 ఏళ్ల కాలంలో ఇండియన్ మార్కెట్స్లో ఓవరాల్గా ఇండియాలో $20 బిలియన్ వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అని చెప్పి ఆ కంపెనీ చీఫ్ ఇంటర్వ్యూని ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే ట్రేడర్స్ స్టే గార్డెడ్ యాజ్ నిఫ్టీ టర్న్స్ రేంజ్ బౌండ్ సపోర్ట్ at 25,100 జోన్. సో సపోర్ట్ 25,100 దగ్గర, ఎందుకంటే నిఫ్టీ నుంచి కొద్దిగా కన్సాలిడేషన్ అండ్ రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. FI సెల్లింగ్ అయితే ప్రస్తుతానికి ఆగిందని చెప్పినా వాళ్ళు బేరిష్ బెట్స్కి కొద్దిగా బ్రేక్ వేసినప్పుడు కూడా, బట్ ఓవరాల్గా అయితే అంత పాజిటివిటీ ఏం కనిపించట్లేదు మార్కెట్స్లో. కొద్దిగా కన్సల్టేషన్ అండ్ రేంజ్ బౌండ్లోనే మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కొద్దిగా ట్రేడర్స్ కాషియస్గా ఉండడం మంచిది. అండ్ మేజర్గా ఎలాంటి ట్రిగ్గర్స్, పెద్ద పాజిటివ్ ట్రిగ్గర్స్ కానీ నెగిటివ్ ట్రిగ్గర్స్ కానీ మేజర్గా మార్కెట్స్కి పాయింట్ ఆఫ్ టైంలో వచ్చేవేమీ తాజాగా అయితే కనిపించట్లేదు. సో అందువల్ల కొద్ది రోజుల పాటు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది మార్కెట్స్కి పాయింట్ ఆఫ్ టైంలో. 25,300 అండ్ 25,100 దగ్గర గట్టి సపోర్ట్ అయితే ఉంది మార్కెట్స్కి. బట్ అట్ ది సేమ్ టైం 25,700 అండ్ 26,000 లెవెల్స్ దగ్గర మార్కెట్స్కి గట్టి రెసిస్టెన్స్ కూడా ఉంది అని చెప్పి ఇక్కడ అనుకోవచ్చు. విత్ బ్రోకింగ్ కంపెనీస్ మోతీలాల్ అలాగే విత్ బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన స్టాక్ రికమెండేషన్స్ని, స్టాక్ ఐడియాస్ని మీరు ఇక్కడ చూడవచ్చు, పాస్ చేసుకుని కూడా చదువుకోవచ్చు. మోతీలాల్ ఓస్వాల్ బజాజ్ ఫైనాన్స్ రికమెండ్ చేస్తుంది అట్ 1,030 బై 1120 టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ ఆఫ్ 980. టోరెంట్ ఫార్మాని 4,070 దగ్గర బై చేసి 4,250 దగ్గర టార్గెట్ పెట్టుకుని 3,980 స్టాప్ లాస్ పెట్టుకోవాలని చెప్పి సూచిస్తుంది. మిగిలిన బ్రోకింగ్ కంపెనీస్ SIHL, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ని, డాక్టర్ రెడ్డీస్ని రికమెండ్ చేస్తుండగా SBI సెక్యూరిటీస్ ఏమో L&T అండ్ ప్రికాల్ని బై రికమెండేషన్ ఇస్తుంది. FPI ఇస్ ట్రిమ్ బేరిష్ బెట్స్ బట్ నో రష్ టు బై ఎట్. యాజ్ ఆఫ్ నౌ మనకి కొద్దిగా డాలర్ రూపీ విషయంలో స్టెబిలైజ్ అయినప్పటికీ కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, ఎందుకంటే అటు యూకేతో డీల్ అయిపోయింది, మనకు యూఎస్తో డీల్ అయిపోయిన తర్వాత అండ్ మేజర్గా మన మార్కెట్స్కి ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు మేజర్ ట్రిగ్గర్స్ అయితే ఏమీ లేవు. FPI సెల్లింగ్ కొద్దిగా ఆగినప్పటికీ, బేరిష్ బెట్స్ మీద వాళ్ళ ఫోకస్ తగ్గినప్పటికీ ఫ్రెష్గా పూర్తిగా జంపిన్ అయిపోయి కొనుగోలు చేయడానికి
బుల్లిష్ బెట్స్ తీసుకోవడానికి మార్కెట్స్ బాగా పెరుగుతుందని ఉత్సాహంలో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అయితే అంత ఆసక్తి చూపించట్లేదు, సుముఖత అయితే లేదు. ఇంతకుముందు కూడా చెప్పినట్టు కొద్దిగా మార్కెట్స్ రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫార్మా, మినరల్స్ అండ్ ఏవియేషన్ ప్యాక్స్ లైక్లీ డ్యూరింగ్ ద లూలాస్ విజిట్. సో బ్రెజిల్ ప్రెసిడెంట్ ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత ఇండియాలో ఆయన పర్యటన నేపథ్యంలో వివిధ రంగాల్లో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. మనకు బ్రెజిల్ కూడా మంచి దోస్తీ మనకుంది. బ్రెజిల్ కూడా మనతో వ్యాపారం చేయడానికి, మనతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మరింత ఉత్సాహం చూపిస్తున్న తరుణంలో మనకు మరిన్ని గేట్స్ ఓపెన్ అయ్యేందుకు స్కోప్ దొరుకుతుంది. ఇన్ఫో ఎడ్జ్ Q3 ప్రాఫిట్స్ ఒక 10% మేర వృద్ధి చెందాయి. రిలయన్స్ సెక్యూరిటీస్ వెనిజులా క్రూడ్ని దిగుమతి చేసుకోవడానికి మనకి యుఎస్ నుంచి లైసెన్స్ పొందింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కీప్ ద మొమెంటమ్ ఇన్ జాన్, రైజ్ ఇన్ డబుల్ డిజిట్ ఫర్ ఏ 4th month. వరుసగా 4వ నెల కూడా ప్యాసింజర్ వెహికల్ సేల్స్లో మంచి మొమెంటం అయితే మనకు నమోదైంది. బికాస్ ఆఫ్ జిఎస్టీ రేజెక్ కూడా ఈ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ మరింతగా పెరగడానికి కారణమైంది. రెలిగారు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎన్ఎస్సి లిస్టింగ్ ప్లాన్ హిట్స్ అనదర్ బంప్. ప్లీ క్వశ్చన్స్ గ్రాంట్ ఆఫ్ ఎన్ఓసి బై సెబీ. సెబీ ఏ విధంగా ఎన్ఓసి ఇచ్చిందన్న దాని మీద మళ్ళీ ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది. అలెజెస్ వయలేషన్స్ ఆఫ్ రూల్స్ బై ఎక్స్చేంజ్, ఫెయిల్యూర్ టు రిడ్రెస్ గ్రీవెన్సెస్ అన్నట్టుగా కూడా ఒక పిటిషన్ ఫైల్ అయింది. మరి దీని మీద కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో అయితే చూడాలి. ఎన్ఎస్సి ఐపీఓకి మరొకసారి ఒక మోకాలడ్డు జరుగుతోంది. ఫ్రాక్టల్ ఇవాళ లిస్ట్ కాబోతోంది. మేబీ ఒక 3% మేర డిస్కౌంట్తో స్టాక్ లిస్ట్ అవ్వచ్చా అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అంత గొప్పగా ఆశించిన స్థాయిలో ఫ్రాక్టల్ అనలిటిక్స్ మొమెంటమ్ని గార్నర్ చేయలేకపోయింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఓఎంసీస్ బ్యాంక్స్ డ్రోవ్ ఇండియా ఇంక్స్ స్టీపెస్ట్ ప్రాఫిట్ రైజ్ ఇన్ 8 quarters. సో అదొకటి. ఇండియా ఎంటరింగ్ న్యూ ఇండస్ట్రియల్ ఎరా డ్రివెన్ బై ఏఐ. ఇవాళ నుంచి ఇండియాలో ఒక అతిపెద్ద సమ్మిట్, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరగబోతోంది. సో దీనికి సుందర్ పిచాయ్ గారు, అలాగే ChatGPT చీఫ్ శామ్ ఆల్ట్మన్ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇండియాని ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ముందుకు తీసుకెళ్ళాలి అన్న క్రమంలో చాలా చర్చలు జరగబోతున్నాయి ఈ ఏఐ సమ్మిట్లో భాగంగా. సో దీని నుంచి ఒక మేజర్ అవుట్కమ్ కనుక వచ్చినట్టయితే ఏఐ విభాగంలో మనం కూడా ఒక ముందడుగు వేసే స్కోప్ దొరుకుతుంది. స్ట్రాంగ్ Q3 షో ట్రేడ్ డీల్స్ డ్రైవ్ గెయిన్స్ ఫర్ ఆటో కాంపోనెంట్ స్టాక్స్. ఆటో కాంపోనెంట్ స్టాక్స్లో మొమెంటం ఉంది. బికాజ్ అటు యూరోపియన్ యూనియన్తో ఒప్పందం కుదుర్చుకున్నా, అటు యూఎస్తో ఒప్పందం కుదుర్చుకున్నా కూడా పరోక్షంగా ఆటో యాన్సిలరీ విభాగానికి ఎక్కువగా బెనిఫిట్ ఉన్న క్రమంలో ఇవి స్టాక్స్ అన్నింటిలో కూడా యాక్టివిటీ మనం గమనిస్తున్నాం. ఎస్పెషల్లీ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ కానీ, భారత్ ఫోర్జ్, బాష్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా యాక్టివిటీ మనం గమనిస్తున్నాం. సో ఇవి ప్రధానమైన వార్తలు ఈ వీక్ స్టార్టింగ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.